2003 సంవత్సరంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మేమందరం సిపిఎంలో ఉన్నప్పుడు ఈ కాలనీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాలనీలో రోడ్లు, ఈ కాలనీలో ఇండ్లు, వీటికి సంబంధించిన మొత్తం లేఅవుట్ని తయారు చేసి పద్ధతిగా స్థలాలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత రకరకాల దౌర్జన్యాలకు లేకపోతే రకరకాల ఆక్రమణలకు ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ పెద్ద సంఖ్యలో తిరగబడి పోరాడి సాధించుకున్న ఒక పెద్ద కాలనీ కడప నగరంలో రామకృష్ణ నగర్. అయితే దురదృష్టం ఏమిటంటే 2003 నుంచి 2026 దాకా, అంటే సుమారుగా 23 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కొంతమంది కబ్జాదారులు వచ్చి ఇది మాది స్థలం, ఇక్కడ దాకా ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే ప్రభుత్వాలు ఎంత లేఖితనంతో ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మనం నిలబడుకున్న ప్లేసు చెరువు కట్ట. ఈ చెరువు కట్ట నుంచి ఇంకా చెరువు కట్టనే ఒక 20-30 అడుగులు వెడల్పు ఉండింది. ఈజీగా మనకు అందరికీ తెలుసు, చెరువు కట్టలు ఎక్కడైనా 20-30 అడుగులు తక్కువ లేకుండా 40-50 అడుగులు వెడల్పు కూడా ఉంటుంది. ఇది చాలా పెద్దది, 104 ఎకరాలు 105 ఎకరాల చెరువు. ఇది ఏం చిన్న చెరువు కాదు ఇది. కాబట్టి ఈ చెరువు కట్టనంతటిని ఈరోజు పగలగొట్టి సదును చేసుకొని పట్టా నెంబర్లు వేసి ఇది రిజిస్టర్ చేసుకొని ఇక్కడ దాకా మాది అని నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. పైగా ఇక్కడ ఉన్న పేదల్ని మీరు ఇక్కడ చూశారు, ఇంతకుముందు ఒక 4-5 ఇండ్లకి దారి లేకుండా మూసేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు మానవత్వం ఉందా? ఆ దారి కనీసం ఎవరైనా వివాదాలు కొని తెచ్చుకోకూడదు అనుకుంటే అట్లాంటి సమస్యలు తెచ్చుకోకూడదు. నువ్వు దారి మూసేస్తే ఆ 4 ఇండ్ల ఎక్కడికి వెళ్ళాలి? అసలు నడవడానికి అంటే ఇప్పుడు బండి పోవడానికి లేదు, నడవడానికి లేదు, తిరగడానికి లేదు, ఉండడానికి లేదు. నువ్వు ఇల్లు మూసేస్తావా? ఏ హక్కుతో మూసేస్తున్నారు? ఏ హక్కుతో ఇదో ఇక్కడ ఈరోజు ఈ గూగుల్ మ్యాప్ చెప్తుంది. ఈ గూగుల్ మ్యాప్లో ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా కట్ట, ఇవన్నీ ఇండ్లు, ఈ పక్క అంతా పట్ట, మనం ఉన్న ప్లేస్ ఇదే. ఈరోజు గూగుల్ మ్యాప్కు భిన్నంగా సర్వేకి భిన్నంగా ఇది ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి సర్వే చేసిన వాళ్ళు కూడా చెప్పింది ఏమిటంటే ఇక్కడి నుంచి ఇంకా 40 అడుగులు అవతల ఉంది అని. ఈ 40 అడుగులు వదిలేసి అక్కడ దాకా మాది, ఆ ఇండ్లు మాయి, ఆ ఇండ్లల్లో కూడా కొంత భాగం తీసుకుంటామని చెప్పేటువంటి దౌర్జన్యం రియల్ ఎస్టేట్ మాఫియా చేస్తూ ఉన్నది. రియల్ ఎస్టేట్ దుర్మార్గులు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ రియల్ ఎస్టేట్ మాఫియా కారణంగా కడప నగరంలో తీవ్రమైన అశాంతి నెలకొని ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పదలుచుకున్నాం. ఎంఆర్ గారు తక్షణమే జోక్యం చేసుకొని దీని బౌండరీస్ని ఫిక్స్ చేసి పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా చూడాలని, కబ్జాదారులని మీద కేసులు పెట్టాల్సిందిగా ఎంఆర్ఓకి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు సోమవారం నుంచి ఆందోళన ప్రారంభిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఎవరో ఇక్కడ వాసు, మహేశ్వర్ రెడ్డి అని పేర్లు చెప్తున్నారు, కరెక్ట్గా తెలియదు. అదే మిగతా వాళ్ళు ఎవరైనా సరే, వాసు కావచ్చు, మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి కావచ్చు, ఎవరైనా సరే, మీరు ఉన్నదే ప్రభుత్వ స్థలంలో మీరు రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన ప్రభుత్వ స్థలం ప్రైవేట్ స్థలం అయిపోదు. ఏదో ఒక నెంబర్ వేసి పైకనో కిందికనో రాసుకొని రిజిస్టర్ చేసుకున్నంత మాత్రాన మీరు ఈ స్థలం మాది అని అనుకుంటే అది భ్రమ. మిమ్మల్ని ఎప్పటికీ ఈ స్థలంలోకి రానియమని మాత్రం హెచ్చరిస్తూ ఉన్నాను.